తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో తమకు పొత్తు వద్దంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది అంటూ రామచంద్రరావు ఈ మేరకు కూడా చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాము, ఇక ఈ తరుణంలో కూడా తనకు జనసేన అవసరం లేదు ఇక్కడ అన్నట్లుగా కూడా రామచంద్రరావు ఒక ప్రకటన చేశారు. ఏపీలో పరిణామాలు ఆధారంగా అక్కడ కూటమి ఏర్పాటు అనేది జరిగింది, పొత్తు ఉంటే జాతీయ స్థాయిలోనే నిర్ణయం ఉంటుంది అంటూ కూడా రామచంద్రరావు అయితే చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలకు మాత్రం జనసేనతో పొత్తు ఇష్టం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. ఇక బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటన విడుదల చేసింది. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుగా జనసేన పావులు కదుపుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల విజయం సాధించారు జనసేన మద్దతుదారులు. ఇక ఈ బలంతోనే జనసేన పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జనసేన పోటీతో ఇప్పుడు బీజేపీ నేతలు డైలమాలో పడ్డారు. ఎందుకంటే ఏపీలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక అదే విషయం తెలంగాణలో కూడా ఇదే విధంగా పొత్తు కొనసాగుతుందా అని చెప్పి కూడా కొంతమందిలో సందిగ్ధత నెలకొంది. అయితే రామచంద్రరావు ఈ మేరకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ అంశం గురించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుంది, అయితే బీజేపీ మాకు జనసేనతో పొత్తు అవసరం లేదంటుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కొండగట్టు దర్శనం తర్వాత జనవరి 3 తారీఖు రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే కొండగట్టు దర్శనం తర్వాత దాదాపు జనసేన కార్యకర్తలు జన నాయకులతో మొత్తం కూడా సమావేశం చేశారు. దాంట్లో ముఖ్యంగా జనసేనలో గెలిచినటువంటి సర్పంచులు, జనసేన వార్డు మెంబర్లు అందరినీ కూడా కలవడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఇప్పటికే గతంలో అంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో అసలు వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేస్తానని చెప్పలేదు. కానీ జనసేన తరపున పోటీ చేసినటువంటి వాళ్ళు దాదాపు సర్పంచ్ స్థానాలు 150 మంది పైచీలకు సర్పంచ్ స్థానాలు గెలిచారు. అలాగే వార్డు నెంబర్ స్థానాలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి. దాదాపు మొత్తం సర్పంచ్ స్థానాలు, వార్డు నెంబర్లు అందరు కలిపి దాదాపు 500 పైచీలకు ఉన్నాయన్నట్లు కూడా అటు వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అంటే మేము సపోర్ట్ చేయనప్పటికీ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శులు ఎవరు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఏదైతే జనసేన పార్టీ మీద పోటీ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, క్యాంపెయినింగ్ కానీ, ఎక్కడ ప్రచారంలో కానీ ఎవరు వెళ్ళలేదు. అసలు ఎలాంటి చర్చ జరగలేదు. సో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ లో జనసేన పోటీ చేస్తుందా అంటే సో ఆ ఊసు కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి. కానీ జనసేన మీద ఉన్న అభిమానంతో జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు, జనసేనలో ఉన్నటువంటి ఆ నిబద్ధత జన సైనికులంతా కూడా మేము ఎట్లయినా తెలంగాణలో జనసేనని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకునేలా చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా దాదాపు 50% గెలిచారు. ఏదైతే పోటీ చేసిన వాళ్ళు ఉన్నారో మొత్తం 100%లో పోటీ చేస్తే దాంట్లో 50% మంది గెలిచినారు. వాళ్ళు ఎంత మంది పోటీ చేశారో దాంట్లో 50% మంది గెలవడంతో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇంకా మొన్న మాట్లాడిన దాంట్లోనే డిసిషన్ తీసుకున్నారు అనేది కూడా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ రెండు ఎన్నికలకు కూడా కార్యకర్తలు, అటు జన సైనికులు, జన వీరనారీలు అందరూ కూడా సిద్ధం కావాలి. పార్టీని బలోపేతం చేయాలి అనేది దిశానిర్దేశం చేశారు అనేది తెలుస్తా ఉంది. సో మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే ఈ జనసేన పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందో ఇక్కడ కూకట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, సో ఈ కుకట్పల్లి ఏరియాలో పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన ఈ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో మొత్తం కూడా జన సైనికులు నిలబడే అవకాశం ఉంటది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సార్ మరి ఈ ఎన్నికల తర్వాత, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున జనసేన పార్టీ 2029 ఎలక్షన్ కి సంసిద్ధమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. నేను అయితే మనం ఇప్పుడు చూస్తే గనక సర్పంచ్ ఎన్నికల్లో జనసేన, కాంగ్రెస్ కొన్ని చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అంటే ఒకే క్యాండిడేట్ వాళ్ళు మద్దతు ఇవ్వటం, రెండు జెండాలు కూడా ఒకేసారి కలిసి కనిపించిన దృశ్యాలు మనం చూసాం. ఆ సందర్భంలో కూడా ఏపీలోనేమో జనసేన బీజేపీ పొత్తులో ఉంటే తెలంగాణలోనేమో కాంగ్రెస్ కి జనసేన మద్దతు ఇస్తుంది అంటూ కూడా ప్రచారం సాగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ పార్టీల నిర్ణయాల కంటే కూడా అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఈ పార్టీల పొత్తు అనేది ఉండదు కాబట్టి, ఎందుకంటే అక్కడ పార్టీ గుర్తు అనేది ఉండదు, ఓన్లీ పార్టీ బలపరుస్తుంది. సో మెజారిటీ ఎవరి వైపు ఉంటే వాళ్ళు అక్కడ కాంగ్రెస్ సంబంధించిన క్యాండిడేట్
అలాగే లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కలిపి అక్కడ మాట్లాడుకొని ఈ జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంటే కొంతమేర చాలా చోట్ల ఒక చోట్లనే కాదు చాలా చోట్ల కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ జనసేనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండడంతో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి నాకు ఉప సర్పంచ్ ఇస్తే చాలు మీరు సర్పంచ్ గా చేసుకోండి అంటూ కూడా అక్కడ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడంతో ఇటు కొంతమేర కాంగ్రెస్ జనసేన కలిసి పనిచేస్తున్నాయి అనేది కొంతవరకు వచ్చింది. కానీ అక్కడ ఏపీలో చూస్తే గనక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో మరి కూటమి అక్కడ జనసేన అలాగే బీజేపీ పెద్ద ఎత్తున అక్కడ కూటమిలో ఉన్నాయి, కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా అలాగే రాబోతున్నారనే చర్చ కూడా ఒకవైపు మొదలైంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ మేము మూడవ పార్టీ కాదు దాదాపు రెండో స్థానంలో మేము ఉన్నాము. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2029లో ఎవరైనా అధికారంలోకి వస్తారంటే అది ఒక బీజేపీ పార్టీ. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ మొత్తం తెలంగాణని నాశనం చేశారు. 100,000 కోట్లు అప్పులు చేసి ఆయన సొంత ప్రయోజనాలు ఆయన 100 కోట్లు కూడబెట్టుకున్నానంటూ విమర్శలు చేశారు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా దాదాపు అదే వేలో వెళ్తా ఉంది. మొత్తం హైడ్రా పేరుతో ప్రజల్ని మభ్య పెడుతుంది, ప్రజలకు అన్యాయం చేస్తుంది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది పేద ప్రజల ఇళ్లను కూలగొట్టారంటూ కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి ఈ టెంపుల్స్ పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదవుతుంది. మొత్తం అంటే అభివృద్ధి కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ ఒక్క గ్యారంటీ కూడా నెరవేరలేదు. ఒక బస్సు ఫ్రీ తప్ప ఆ బస్సు ఫ్రీలో కూడా ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఏ రకంగా చూసినా నిరుద్యోగం వైపు చూసినా, పారిశుద్ధ్యం వైపు చూసినా, విద్య చూసినా, వైద్యం చూసినా దేంట్లో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఇదైపోయింది అంటూ కూడా విమర్శిస్తూనే సో ఇక్కడ ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీయే. సో బీజేపీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని పోరాడాల్సిన అవసరం అయితే లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ తెలంగాణలో జనసేన బలపడబోతోంది అని చూడాలా సతీష్? ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి రావటం చూసినా గానీ ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో జనసేన ఇచ్చినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో గెలవటం ఇవన్నీ చూస్తే కనుక జనసేన ఒక సపరేట్ ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకుంటుంది తెలంగాణలో అని చూడాలా? ఎస్ రేణు, ముఖ్యంగా ఎట్లా అంటే ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత స్పెషల్ గా ఫోకస్ చేశారు. అంటే ఎలాంటి అంచనాలు లేకుండా ఎలాంటి ఊహాగానాలు లేకుండా దాదాపు సర్పంచులు ప్లస్ వార్డ్ మెంబర్లు అందరూ కలిపి 600 పైచీలకు స్థానాలను గెలుచుకున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే బీజేపీ 500 స్థానాలు పైన గెలిచింది. అంటే ఎక్కడ కూడా ప్రచారం లేకుండా ఎక్కడ కూడా వాళ్ళు బలపరుస్తున్నామని చెప్పకుండా ఉన్నప్పటికీ కూడా ఈ 500 స్థానాలు రావడంతో జనసేన యాక్టివ్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు గత 12 సంవత్సరాల నుంచి కూడా జనసేన సైనికులు తెలంగాణలో ఉన్నారు. చాలా ఆ పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరినీ రియాక్టివ్ చేసే పనిలో ఇప్పుడు జనసేన ఉంది. మొత్తం అందరినీ కూడా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మొత్తం అందరూ జన సైనికులు, జన నాయకులు, జన వీర నారీలు అందరూ కూడా జనసేన కోసం పనిచేయాలి. సో ఇప్పుడు మనం ఫోకస్డ్ ఈ మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, సో మన పార్టీ ఎన్నికల్లో సత్తా చాటాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జనసేన సంబంధించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారనేది కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయింది. ఆయన వచ్చి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సో మొత్తం హోప్స్ కూడా అన్ని మారిపోయినాయి. మరి ఈ రాజకీయ వ్యవహారం ఎట్లా ఉంటది, ఇక్కడ పాలిటిక్స్ కూడా మొత్తం వేడెక్కే అవకాశం అయితే ఉంటది. రేణు రైట్, స్టే విత్ సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జనసేన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ నేతలు డైలమాలో పడ్డారు. ఇక్కడ జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయబోతుందా అనే ఒక సందిగ్ధత కూడా నెలకొని ఉంది కొంతమందిలో కూడా, బీజేపీ క్యాడర్లో కూడా. అయితే ఇప్పుడు దీని మీద అయితే రామచంద్రరావు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్ర క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ బీజేపీ బలంగా ఉంది, ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ జనసేనతో పొత్తు అవసరం లేదు. ఏపీలో కూటమితో పొత్తు ఉందంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాల దృష్ట్యా కూడా పొత్తులో ఉండటం జరిగింది. ఇక్కడ తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉందంటూ రామచంద్రరావు మాట్లాడారు.